కొంచెం బాధాకర విషయమే. ఏంటంటే ముగ్గురు లెజెండ్స్ మేము కోల్పోయాము ఈ ఇండస్ట్రీలో. పునీత్ రాజ్ కుమార్ గారు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, అండ్ మన డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్. సో దేవుడు వాళ్ళ సోల్ని లైక్ చల్లగా పెట్టాలి అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ చాలా ధైర్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ముందుగా ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది భాస్కర్ భట్ల సార్ దగ్గర నుంచి. ఎస్, టీం అందరితో చాలా క్లోజ్ ఉన్నాను నేను, అండ్ అందరూ చాలా కనెక్ట్ అయిపోయారు నాకు. బట్ ఈ కనెక్షన్ని నాకు దొరకడానికి కారణం భాస్కర్ భట్ల సార్. ఎందుకంటున్నానంటే అండి, ఫస్ట్ డే షూట్, ఫస్ట్ షాట్ చేసేటప్పుడు ఈ మాధవ్ అనే వ్యక్తి ఎవరో ఏంటో తెలియదు నాకు. వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, డైరెక్టర్ మొత్తం డీటెయిల్స్ చెప్పేశారు. లైక్ అవిక ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్, తను కూడా ఆన్ పాయింట్ ఉంది, అందరూ లైక్ వీఆర్ ఆల్ రెడీ. బట్ స్టిల్ ఎక్కడో నాకు వాడు దొరకలేదు. అంటే ఇలాంటి ఒక బరువుగల క్యారెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. అంటే దాన్ని ఎలాగైనా బాగా చేయాలని ఒక తపన ఉండింది. కానీ ఫస్ట్ షాట్కి సార్ అన్నయ్య సాంగ్ ప్లే చేసి నేను షూట్ స్టార్ట్ చేశాను సార్. ఆ రోజు నుంచి సార్ ఇప్పుడు దాకా ఆ మాధవ్ అనే ఫీలింగ్ అలాగే ఉండిపోయింది సార్. అండ్ నాకు చాలామంది చెల్లెలు వచ్చేసారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందల్ రాక్షస్ టైంలో చాలామంది అమ్మాయిలు అది ఇది అని చెప్పారు. దానికంటే సంతోషం నాకు. అంటే నాకు ఇద్దరు చెల్లెలండి. వాళ్ళంటే నాకు చాలా ప్రేమ, కానీ చెప్పుకోను, ఎక్స్ప్రెస్ చేసుకోను. మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ, ఎక్స్ప్రెస్ చేసుకోను. ఎక్కడో రవిచంద్ గారు ఆయనకు వాళ్ళ వైఫ్ ఎలా మోటివ్ చేశారో తెలియదు. బికాస్ షీఈ్ నాట్ హియర్ విత్ అస్. ఐ హోప్ షీ ఈజ్ సీయింగ్ దిస్. బికాస్ ఆవిడ డ్రీమ్ ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని. అండ్ అంత మంచి థాట్తో ఒక బ్రదర్ సిస్టర్ స్టోరీని చెప్పాలి. దానికి కావాల్సింది ఆయన సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఒక చెట్టుకి నీళ్ళు ఖచ్చితంగా పోసేవాళ్ళు ఉండాలి. అప్పుడే ఆ పెద్ద వృక్షంగా మారి చాలామందికి ఉపయోగపడుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ లేకపోయింటే రవిచంద్ గారికి, మా అందరికీ ఇంత మంచి సినిమా మేము ఇచ్చి ఉండే కావాలి. ఐ థింక్ వీ వుడెంట్ హ్యావ్ గివెన్ దిస్ గుడ్ ఫిలిం. కొంచెం టైం తీసుకుంటా స్పీచ్, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ఏ సినిమాలో నేను ఎంతసేపు మాట్లాడలేదు. ఈ సినిమాకు మాట్లాడాలి. సో సారీ ప్లీజ్. అండ్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఎంత ఎనర్జెటిక్ పర్సన్ అండి. ఆయన ఎడ్యుకేషన్కి, ఆయన స్టేచర్కి, ఆయన ఉన్న వైజాగ్లో ఉన్న ఆయన స్టేటస్కి నిజంగా ఆయన రాగానే ఆయన గురించి చెప్పగానే కొంచెం అలర్ట్ ఫీల్ అయ్యా. అయ్యో, అంటే బాగా చదువుకున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ వాళ్ళంటే. రాగానే హీ వాజ్ సో గుడ్. మేమిద్దరు కలిసి, అంటే ప్రొడ్యూసర్ గారికి ఆ రోజు క్యారవాన్ కుదరలేదు బికాజ్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల క్యారవాన్స్ లేవు. మేమిద్దరు కలిసి ఒక 2 hours క్యారవాన్లో టైం స్పెండ్ చేసాం. అండ్ సార్ యూ బ్రాట్ మోర్ లైఫ్ ఫర్ మై లవ్ స్టోరీ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ my mother is looking very beautiful. My mother is looking very beautiful, and we had a problem because of her beauty in our film. Because మా డిఓపి వచ్చేసి, మేడం మేకప్ వద్దు, తీసేయండి మదర్ లాగా. సార్ మేకప్ లేదు సార్ అని షీ యూజ్డ్ టు టెల్ హిమ్. థ్యాంక్ యూ మ్యామ్. లైక్ నిజంగా కొన్ని సీన్స్లో మీరిచ్చిన ఒక యాక్షన్స్ వల్ల నేను బాగా పర్ఫామ్ చేయగలిగాను. థ్యాంక్ యూ. ఐ థింక్ ఈ సినిమా నుంచి లైక్ షాయిరోనక్ చెప్పినట్టు బాల్ రెడ్డి అనే క్యారెక్టర్ ఒక చాలామందికి అలా గుర్తుండిపోయింది. సూర్య అనే ఒక అందల్ రాక్షస్ క్యారెక్టర్ గుర్తుండిపోయింది. ఇప్పుడు మాధవ్ ఫ్రమ్ భూ ఇలాగే గుర్తుండిపోతుందని నేను నమ్ముతున్నాను. అండ్ చూడని వాళ్ళు చూడండి, నిజంగా ఇట్ విల్ స్టీల్ యువర్ హార్ట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాగే మంచి సినిమాలతో, మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అండ్ ఇలాగే మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇండస్ట్రీలో ఉండాలి. సో మాలాంటి లైక్ అప్కమింగ్ యాక్టర్స్, అంటే అప్కమింగ్ అంటే మేము చేస్తున్నాం సినిమాలు, కానీ మంచి సినిమాలు చేయాలని మాకు చాలా కోరికలు ఉన్నాయి. అండ్ యాజ్ యాక్టర్స్ వీ వెల్కమ్ ప్రొడ్యూసర్స్ హూ రియలీ సపోర్ట్స్ అస్, అండ్ లైక్ వెల్కమ్ ప్రొడ్యూసర్స్ దట్ ఇలా లైక్ రవిచంద్ గారు తీసుకున్న ఒక డిసిషన్ని మీరు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా సినిమా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ #bro will always be my best film in my career, because my Subbu is the one who got me this huge success, because her positive vibe, I think, gave me this.
Thank you very much. It's your turn. Oh, okay. First of all, thank you everyone for being here. This is very special. Thank you, sir, for supporting. Definitely. But really, thank you for not just supporting me for this project, but overall. You know what I'm talking about. So thank you. I would like to start by stating a fact that this wasn't a very easy or the most uh, like a very comfortable role. Reason one, it was a remake, so obviously people will compare. Reason two, it was a bubbly, chirpy character which I have done so many times. So I wanted to give something different. So I had no clue how. Reason three, I genuinely struggle with Telugu dialogues. So I really didn't know if I would be the right choice for Subbu because Subbu really talks a lot. So these were the three major reasons that I wasn't really confident about my character, about playing this one. But all thanks to our director Karthik, he made me feel that this character is made for me in a way. He made me feel that only I can pull this off, and he was so sure about it. He was 100% sure that whatever I do will work. That gave me the confidence and the courage to say yes to this one. Before the shoot started, I still remember me and Naveen, we went out just to talk for a few minutes. And I just knew that I see a brother in him. I just knew that this will work. I don't know how the shooting schedules are going to be. Will they be tiring? Will they be really hectic? I did not care. I just wanted to be on the set, have fun, be around this guy because I learned a lot from him. As an actor, I always tell this that I love actors who can, like he said, challenge you, but at the same time make you feel so comfortable with the improvisations because I am a very spontaneous actor. I haven't been trained in acting. So for me, rehearsing something 50 times, I'm not sure if that would work. So I'm very spontaneous. I react spontaneously, and just the fact that he responded to it every single time, it's more than it's just unbelievable. So that is what I feel for you, and I'm really grateful that I had you as my co-actor because as an actor you need somebody who understands what the scene is, the silences, the dialogue, the depth, and you do. You're very, very brilliant at it. About the music, Shekhar Chandra has given so many of my songs the hit ones, and I'm so proud of him. This one is very, very special because I did not ever think that I would do a brother sister movie, and especially at this age, I thought maybe Baad mein we'll see. But he made this so special just because he put in his heart and soul, he gave his 100%, and it just touched my heart. So thank you, Shekhar Chandra. We miss you today. Azim, we miss you. Azim is our DOP who is a rock star. It was so much fun to have him on the set. He was such a goofball running around, falling around, and I love him. So it was really fun having him there. I would like to mention our producer, even after so much of struggle during, after the movie, he pulled this through, you made this happen, and we genuinely respect, love, and adore you. I want to mention all my co-actors. I did not have many scenes with a lot of you guys, but I really enjoyed watching you on screen. Your scenes were so funny, your scenes were so emotional. It was just amazing. The father-son chemistry, the mother-son, there was this one particular scene, then your scenes with Sanjana. I mean, you guys were amazing. I have to talk about Sai Ronak. I haven't seen this quick, itna jaldi chemistry working out with somebody so soon. I mean, we met on the set one day, and next, like that same day, we had a scene, and within like few days, we had the romantic scenes, and it just worked. Like somehow, I really connect with him on a level that I really like him, and now we are doing another movie together, so it's amazing. I really want to mention that Telugu audience has really supported me in so many ways, from giving me the courage to become a producer, to do so much in life at this age. I really am very grateful. I feel utmost gratitude right now, and I want to thank each one of you for
loving Anandi to my character Uma Devi in Uyala Jampala to all my characters. You guys have really accepted me like your own daughter, and it is a very special feeling. I really feel blessed that I receive so much love from the Telugu audience, and I'll always be grateful. Thank you for loving Bro. Whoever has watched it has definitely come up to me and said things like, "This is the best movie of your career. This is the best movie you have ever worked for. This is your best performance." And as an actor, this is all you want to hear. This is the most satisfying feeling that you can ever get. Makes you feel content in life. And this is a once in a lifetime opportunity. You do not get characters like this that would change your life or teach you something in life. Bro, hashtag Bro is that movie for me that has not just changed my life for better but made me a better human being. I value my family more now. I value the people I work with more now because I understand emotions better, and I think the credit goes to the director for that because he made me feel those emotions so clearly that I feel like I don't know the right word, but I feel like a human now. So thank you for that, and always thankful to my audience, always thankful to this amazing team, and I really want to work with all of you guys again. It's going to be like a dream come true again, and this was the best movie that I've ever worked with, and I'm extremely proud of it, and I am really grateful that you guys are loving it. Please keep watching it. Watch it on repeat because my cousins and my brothers are doing that. So yeah, thank you so much. Thank you so much. నేను చాలా మాట్లాడాలని అనుకున్నాను. యాక్చువల్లీ మాకు మాట్లాడే ఆపర్చునిటీ మూడే చోట్ల ఉంటుంది. ఒకటి రాసే కాగితం పైన, తీసే సినిమా పైన, అది హిట్ అయినాక వచ్చే వేదిక పైన. రాసే దగ్గర చెప్పేశాను, తీసే దగ్గర చూపించాను. ఐ థింక్ ఒక 10 minutes తీసుకొని ఈ వేదికను కూడా యూటిలైజ్ చేసుకొని కొన్ని థింగ్స్ మాట్లాడతాను. ముందు నుంచి స్టార్ట్ చేస్తాను. నేను 3 different పార్ట్స్లో మాట్లాడతాను ఇప్పుడు. పార్ట్ నెంబర్ 1 ఈజ్ అబౌట్ మీ అండ్ మై ఫ్యామిలీ. సినిమా నా లైఫ్లోకి ఎలా వచ్చింది, నేను సినిమాకి ఎలా ఇంట్రెస్టెడ్ అయ్యాను అనేది చెప్తాను. మాది చాలా ఇఫ్ ఐ మే సే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నాన్న, నాకు 2 అక్కలు. నేను 3 years ఉన్నప్పుడు మా అమ్మ షీ పాస్డ్ అవే అండి. యాజ్ అ ఫ్యామిలీ వీ వెంట్ త్రూ అ లాట్. తెలియలేదు ఎలా డీల్ చేయాలో, మా ఫ్యామిలీలోనే ఎలా ఉండాలో. ఎవ్రీథింగ్ వోంట్ బి ద సేమ్, బట్ ఓవరాల్గా అందరం వి జస్ట్ పుష్ త్రూ, పవర్డ్ త్రూ. ఐ థింక్ నౌ వీఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ వీఆర్ హ్యాపీ, వీఆర్ టుగెదర్. సో ఫస్ట్ థ్యాంక్స్ నేను ఎవరికైనా చెప్పాలి అని అంటే మా అమ్మకి చెప్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు, నాకు తను మాట్లాడే మెమరీ లేదు, కానీ నాకు రిలేటివ్స్ నుంచి మా అక్క వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా జనరల్గా మనం చిన్న ఉన్నప్పుడు వీడు పెద్దగా అయ్యాక ఏమవుతారు అనే డిస్కషన్స్ నడుస్తుంటాయి. అందరు ఏదో చెప్తుండే, మా నాన్న ఏదో అంటుండే, మా అక్క వాళ్ళు ఏదో అంటుండే. మా అమ్మ మాత్రం చెప్పేదంట, వాడు ఆటో డ్రైవర్ అయినా వాడు హ్యాపీగా ఉంటే చాలు అని. సో సినిమా డైరెక్టర్ అయ్యి ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ స్టాండింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఐమ్ 100% ష్యూర్ ఏంజల్స్ ఆర్ రియల్. మన ఫ్యామిలీ మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, బట్ దే ఆర్ నెవర్ అవే. దే ఆర్ ఆల్వేస్ అరౌండ్ అస్. దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్. దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్. I think that is exactly what I tried to tell in this film, between a brother and sister also. Next thanks my father చెప్తానండి. చాలా కష్టం ఫ్యామిలీని, పార్ట్నర్ లేకుండా, వైఫ్ లేకుండా, 3 పిల్లల్ని పెంచి వాళ్ళని చూసుకోవడం అనేది అసలు నేనైతే ఇమాజిన్ కూడా చేయలేను ఆ సిచ్యువేషన్లో ఉండడం. ఎక్కడో రవి గారు ఇస్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ నౌ. దట్ ఈస్ వేర్ ఎందుకో నాకు ఆయన ప్రొడ్యూసర్లా కాకుండా నేను చిన్నగా ఉన్నా కాబట్టి నేను చూడలేకపోయాను మా ఫాదర్ స్ట్రగుల్ ఏంటి, ఎలా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ పెంచారనేది. ఇప్పుడు చూస్తున్నాను. దిస్ మస్ట్ హ్యావ్ బీన్ మై ఫాదర్. నెక్స్ట్ ఈ సినిమా అనే ఇండస్ట్రీ, సినిమా అనే ప్రొఫెషన్, ఇట్
demands a lot of sacrifices in many ways. Next, I don't know thanks చెప్పాలా లేదా తెలీదు కానీ బట్ టు మై వైఫ్ అప్రూప మర్లిన్, చాలా సాక్రిఫైసెస్ అండర్గో అయ్యాం, చాలా పేషెన్స్తో షీ వాస్ దేర్ విత్ మీ when I was nothing. Now I am something, very small something. This is just the beginning of where I want to be. I hope I will give you everything in life that you deserve, and thank you for sticking with me when there was nothing with me. Next, to my friends, మన లైఫ్లో మనం ఎంత మన స్ట్రగుల్ అయినా మన స్ట్రెస్ అయినా ఇవన్నిటినీ అంతో ఇంతో మనం బేర్ చేయగలము. మనము అంతో ఇంతో ఫ్యామిలీతో మాట్లాడలేనివి ఆర్ ఇంట్లో చెప్పలేనివి, యూ నీడ్ అ స్పేస్ టు గో అండ్ టాక్ టు, అండ్ యూ నీడ్ సమ్ పీపుల్ టు just encourage you, just pat your back when you are low. To all my friends who were there with me, who are still there with me within the industry also, మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఐ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్ విత్ దిస్ అండ్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ గోయింగ్ ఫార్వర్డ్. సినిమా అనేది నా లైఫ్లోకి ఎలా వచ్చిందో ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తాను, ఎందుకంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు వై ఐ మేడ్ దిస్ ఫిల్మ్ ద వే ఐ మేడ్ ఇట్. నాకు ఐ థింక్ నేను 7-8 years ఉంటానండి. లైక్ ఐ టోల్డ్ యూ, మై మదర్ వాజంట్ దేర్. సో మా నాన్నమ్మ వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు. మా నాన్నమ్మకు ఒక బ్యూటిఫుల్ హ్యాబిట్ ఉంది, మన తెలుగు ఆడియన్స్కి ఉండే హ్యాబిట్, ఏదేమైనా రోజులో ఒక సినిమాను చూడాలి. అప్పట్లో తేజ అనే ఛానల్ ఉండేది, సన్ నెట్వర్క్ వాళ్ళది. త్రూ అవుట్ ద డే సినిమా తర్వాత సినిమా ప్లే చేసేవాళ్ళు. మా నాన్నమ్మ త్రూ అవుట్ ద డే తన పనులన్నీ ఫినిష్ చేసుకొని ఏది ఏమైనా డేలో ఒక సినిమా చూసేది. ఇంట్లో పక్కనే ఉంటా కాబట్టి ఎక్కడో అలా సినిమాలు చూస్తూ పెరిగేవాడిని. ఒక పర్టిక్యులర్ సినిమా నా పర్స్పెక్టివ్ మార్చేసింది. అంటే ఏ కళాకారుడికైనా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిద్రపోయి చాలా డీప్ స్లీప్లో ఉండే లైఫ్ ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేస్తుంది, నిద్రలేపుతుంది, పర్స్పెక్టివ్ ఓపెన్ చేస్తుంది. అలాంటి ఒక సినిమా మా నాన్నమ్మ టీవీలో చూసినప్పుడు ఒక పర్టిక్యులర్ సీన్ చూసానండి. కమల్ హాసన్ గారు హీరో, అందులో రాధిక గారు హీరోయిన్. ఆ సినిమాలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్, ఆయన పెద్దగా అవుతారు కానీ ఆయన మెంటాలిటీ చిన్నపిల్లలాగా. ఆ సినిమాలో కూడా వాళ్ళ నాన్నమ్మతో ఉంటాడు. ఒక పర్టిక్యులర్ సీన్లో వాళ్ళ నానమ్మ చనిపోతే ఇంట్లోకి వెళ్ళి చనిపోయిన వాళ్ళ నానమ్మని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బయటకు వచ్చి అరుగుపైన కూర్చొని ఉంటాడు. అప్పుడు రాధిక గారు ఆమె కొడుకుతో పాటు వచ్చి లోపలికి వెళ్ళి చూసి తను యాజ్ అన్ అడల్ట్ రియాక్ట్ అయ్యి షాక్ అయ్యి బయటకు వస్తుంది. ఏమైంది, ఈ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారో, ఏం అండర్గా అవుతున్నారో ఆయన దగ్గరకు వచ్చి నిల్చుంటుంది. ఈయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెడతావా అని అడుగుతారు. ఒకటే డైలాగ్. దాని నెక్స్ట్ రియాక్షన్స్, రాధిక గారి కళ్ళలో నీళ్ళు వచ్చి పక్కనున్న ఆమె కొడుకు పైన వచ్చేయి కమల్ హాసన్ గారిని చూస్తూ ఆయన తలపైన ఇంకో చెయ్యి. వన్ షాట్ టు టెల్ దట్ ఇప్పటి వరకు ఆ చిన్నపిల్లడికి తల్లి, ఇప్పటి నుంచి కమల్ హాసన్ గారి క్యారెక్టర్కి కూడా షీ షుడ్ ప్లే దట్ మదర్ రోల్. డైలాగ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఐ థింక్ ఇట్ బ్లూ మై మైండ్. నేను ఆ రోజు నుంచి ఐ వాజ్ ఇన్ లవ్ విత్ సినిమా, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఫిల్మ్ మేకింగ్. థ్యాంక్ యూ కే విశ్వనాథ్ గారు. స్వాతి ముత్యం అనే సినిమా లాంటి ఇంకా చాలా సినిమాలు మాకు ఇచ్చినందుకు. యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ టు స్టాండ్ హియర్, టు బీ హియర్ అండ్ టు టెల్ మై స్టోరీస్ ద వే ఐ వాంట్ టు, స్పెషల్లీ విజువల్లీ. ఆ డే నుంచి ఏంటి అని అంటే మనకి లైఫ్లో చాలా అండర్గో అవుతుంటాము, ఏ ఫీలింగ్స్ అండర్గో అవుతుంటాము, దాన్ని ఎలా చెప్పాలి. చాలామందికి నేనైతే చాలా నాన్ ఎక్స్ప్రెసివ్గా ఉండే చిన్న ఉన్నప్పుడు, ఎలా మాట్లాడాలి, ఒక ఫీలింగ్ అండర్గో అవుతుంటే ఆ ఫీలింగ్కి ఏ పేరు ఉంటుంది, దాన్ని ఎలా చెప్పాలి అనే అంత ఇది కూడా లేకుండే నాకు. బట్ వెన్ ఐ సా దట్ ఫిల్మ్, వెన్ ఐ సా దట్ పర్టిక్యులర్ షాట్, చెప్పడానికి మాటలు అవసరం లేదు, మూవింగ్ ఇమేజెస్ తోటి యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. That is where I have found my expression. That is cinema for me. Ee cinema ni kuda while I was dealing with this,
నాకెందుకో ఐ డోంట్ వాంట్ టు గో ద కమర్షియల్ వే అండ్ యాడ్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ యాడ్ చేయాలి కాబట్టి ఆర్టిఫిషియల్ కాబట్టి ఐ నెవర్ వాంటెడ్ టు గో దేర్. ఫర్ మీ ద వే ఐ ట్రీటెడ్ దిస్ ఫిల్మ్ వాజ్ స్ట్రైట్ అవే ఒక కే విశ్వనాథ్ గారు ఈ సినిమాని డీల్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేసేవారు, ఎంత ఆనెస్ట్గా చెప్పేవారు ఈ స్టోరీని అనే పర్స్పెక్టివ్లో నుంచే తీసిన సినిమా. ఐ థింక్ దట్ ఈస్ వై ఇట్ ఇస్ షోయింగ్. ఎక్కడ కూడా మీకు ఏది ప్రిటెన్షియస్ అనిపించదు, ఎక్కడ కూడా మీకు ఏదో క్యాల్కులేట్ చేసుకొని చేసినట్టు అనిపించదు. వాట్ ఎవర్ వీ టోల్డ్, వాట్ ఎవర్ ఐ రోట్, వాట్ ఎవర్ దే హ్యావ్ యాక్టెడ్, వాట్ ఎవర్ రవి గారు బిలీవ్డ్, వాట్ ఎవర్ శ్రీనివాస్ గారు బిలీవ్డ్. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ నాకు గుర్తుంది ఇంకా శ్రీనివాస్ గారి దగ్గర. ఫస్ట్ ఆయన్ని పిలిచారు, ఆయన ఎక్కడో విజయవాడలో ఉంటే, బాబు నువ్వు సినిమాలు తీయాలి, ఇక్కడ రాను అలా ఉండిపోకు. ఎక్కడో హీ థాట్ దట్ ఆయన ఉన్న బాధలో ఉండిపోవడం కన్నా సినిమా అనేది ఒక కంపానియన్ అవుతుంది. ప్రొడ్యూసింగ్ సినిమా ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ అ కంపానియన్ ఫర్ హిమ్ విచ్ విల్ నాట్ మేక్ హిమ్ ఫీల్ అలోన్. మేమిద్దరం కలిసాక ఒక వన్ పర్టిక్యులర్ డే వీ వెంట్ టు మీట్ శ్రీనివాసరావు గారు. స్టోరీ చెప్పమన్నారు, చెప్పాను. ఆయనకి మరి ఎందుకు ఫస్ట్ మీటింగ్లోనే ఐ థింక్ నాకు అర్థమైంది, ఎందుకంటే చాలా ఆనెస్ట్గా చెప్పానండి నేను. రీమేక్ అనే ఒక ట్యాగ్ ఉంది తప్పితే ఎక్కడ కూడా నేను ఆల్రెడీ ఉన్న ఒక సినిమాని మళ్ళీ తీద్దాము అనే ఇంటెన్షన్లో అయితే నేను చేయలేదు ఇది. ఆ మెటీరియల్లో, ఆ కథలో అంత అందంగా ఆయన రాసుకున్న ఒరిజినల్ రైటర్ డైరెక్టర్ రాసుకున్న కథలో నా వాయిస్ ఏంటి, నా పర్స్పెక్టివ్ ఏంటి, నేనేం చెప్పాలనుకుంటున్నా అనేది వెతికి ఆనెస్ట్గా దాన్ని రాసి ఐ వెంట్ అరౌండ్ టెల్లింగ్ ది స్టోరీ. ఫస్ట్ శ్రీనివాసరావు గారికి చెప్పినప్పుడు ఆయనకు అదే అనిపించింది, నిజాయితీగా అనిపించింది అని నాకు అనిపించింది స్టోరీలో. ఆ రోజు ఆయన అన్నారు, బాబు నువ్వు ఈ సినిమా తీయు, నేను మధ్యలో అసలు ఇన్వాల్వ్ అవ్వను, నాకు నువ్వు చాలా సెన్సిబుల్ అనిపించినావు, అసలు సినిమా చేసేంత ప్రాసెస్లో నేను నీకు ఫోన్ కూడా చేయను, ఏదైనా అవసరం ఉంటే నువ్వు నాకు చేయి కానీ నేను నీకు చేయను. సినిమా అంతా అయిపోయిన తర్వాత, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత అది చూడడానికి వచ్చినప్పుడు నేను ఒక బెత్తం తీసుకొస్తాను, ఒక గిఫ్ట్ తీసుకొస్తాను అని అన్నారు. సినిమా చెండాలంగా తీస్తే బెత్తం, సినిమా బాగా తీస్తే గిఫ్ట్ అని అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, సార్ డెఫినెట్లీ మీ బెత్తానికి పని ఉండదు, ఐ ప్రామిస్ యూ, బట్ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పుడు డెఫినెట్లీ రండి సార్, నేనైతే మీ దగ్గర నుంచి గిఫ్టే తీసుకుంటానని ప్రామిస్ చేశాను. ఐ హోప్ ఐ లివ్డ్ అప్ టు ఇట్.